నాన్న ఇంకోటి పెట్టినా నడిచి మీరు చూడ డబ్బులు ఇస్తాను. అంటే బాబా గ్రామాలకు అలాగే విజయవాడ గుంటూరు యొక్క వరద ప్రాంతాలకు ఈరోజు అక్కడ ఉన్న పరిస్థితి చాలా దయనీయ పరిస్థితి. మృతదేహాలు రోడ్డున పడ్డాయి. అలాగే కట్టు బట్టలతో ఈరోజు బయట వాళ్ళ యొక్క నిత్యావసర సరుకులు కూడా లేనటువంటి తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా దొరకనటువంటి పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తన యొక్క వయసు రీత్యా అతనే అంత చెల్లించి ప్రతి ఒక్క ప్రాంతంకు వెళ్ళి సహాయ చర్యలు పాల్గొంటున్నారు. అతను అంత పెద్ద మనిషి ఆ తిరిగి చేస్తుంటే మా యొక్క గ్రామంలో ముగితి గ్రామం నందవరం మండలం మా యొక్క గ్రామంలో మా పెద్ద ఆయన ఈరనగౌడు అలాగే జైనేష్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు వారి యొక్క ఆదేశాల మేరకు మా ప్రాంతంలో ప్రతి ఒక్క పార్టీ కుల మత భేద ప్రాంతాలన్నీ మరిచి వాళ్ళ యొక్క సాయం విరివిరిగా వాళ్ళ వంతు బియ్యం కానీ ధనం కానీ వాళ్ళకు అందజేసే విధంగా మా యొక్క పెద్దలు ఆదేశించి ప్రతి వీధుల్లో తిరిగి ఈ యొక్క బియ్యం కానీ ధనం కానీ అన్నీ కలెక్ట్ చేసి మేము వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. అలాగే వాళ్ళకి అందే విధంగా అందరూ పాల్గొంటామని కూడా మా యొక్క గ్రామ పెద్దలు అందరిని ముందు పెట్టుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాము. అలాగే మా యొక్క ఆదేశాల మేరకు ₹1,00,000 వరకైనా మేము గ్రామంలో కలెక్ట్ చేసి అంతకు మించి కానీ వాళ్ళకి అందజేస్తాము. అలాగే బియ్యం కానీ ఒక 50 క్వింటాల వరకు మా యొక్క ప్రోద్బలం ఎంతైతే ఉందో అంతవరకు మా సహాయ శక్తులకు ప్రయత్నిస్తాము. వాళ్ళకి విరివిరిగా సహాయం అందే విధంగా ప్రత్యక్షంగా పోయి మా సార్ గారిని పట్టుకొని అలాగే సార్ గారికి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి చేసే విధంగా మేము అందరూ ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. మాకు అక్కడ వరదలు వచ్చి విజయవాడ గుంటూరు ఆ ప్రాంతంతో కృష్ణా జిల్లాలో రైతులు కానీ పిల్లలు కానీ ఇతర కులాలు కానీ మొత్తం ఆ గుడ్డ అన్నీ నాశనం అయిపోయి సర్వనాశనమే. కనీసం తాగేదానికి మంచినీళ్ళు కూడా దొరకడం లేని పరిస్థితుల్లో అలమటిస్తుంటే అతలాకుతలమైనటువంటి పరిస్థితుల్లో మా జైనేష్ రెడ్డి ఆదేశించినాడు. అందుకని మేము తక్షణం మా గ్రామస్తులు ఆయన చెప్తే తక్షణం వింటారు. కంపల్సరీ మా వాళ్ళు అందరూ ఐకమత్యమై ఇప్పటిదాకా మాకు ఒక 30 క్వింటాల బియ్యం వసూలు చేసినాం. డబ్బు వాళ్ళే స్వచ్ఛందంగా ఇచ్చినారు. మరి ఎవరు ప్రోద్బలంలో ఏమీ లే. ఆడోళ్ళు మగోళ్ళు పిల్లలతో సహా మాకు అన్ని కులాలు బాగా బ్రహ్మాండంగా సహకరించి మాది సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఎట్టి పరిస్థితులు ముట్టాలా మాకు అప్పుడైతే శాంతి ఉంటుంది అని మా మానవతా ధర్మంతో ఆలోచించి వాళ్ళు ఈ విధంగా చెప్పినందుకు మేము కూడా అదే విధంగా ప్రయత్నిస్తామని ఇవన్నీ అర్జీలు చేసి జైనేష్ రెడ్డి గారికి హ్యాండ్ఓవర్ చేస్తాము. ఆయన సీఎంతో చెప్పి ఒకరోజు ఆయన సీఎంఏ అక్కడ నుండి మెసేజ్ వస్తుంది గ్రామస్తులకి. ఫుల్ హ్యాపీ అవుతారు. మా గ్రామం అంటే తెలుగుదేశం అంటే అంత అభిమానం. రెండోది ఎవరు బాధల్లోనూ కూడా స్పందిస్తారు. ఇటువంటి బాధలు ఎప్పుడు 30-40 ఏళ్ళ నుండి ఎక్కడ చూడలే. అంత పెద్ద సిటీలో పెద్ద షావుకారులు ఉన్నా కూడా కట్టుకునే కట్టబట్టలు కూడా దొరకలే వాళ్ళకి లాస్ట్కి. ఆ విధంగా అయినందుకే ప్రతి ఒక్కరు చలించినారు. బాగా చలించి ఈ స్పందన ఏర్పడింది. ఇంకా మిగతా పల్లెలు కూడా లేస్తుంది సాధ్యమైనంత తొందరలోనే. ఈ గ్రామంలో ఎన్ని రోజుల నుంచి రైస్ కలెక్ట్ చేస్తున్నారు? నిన్నటి నుండే 2 రోజులైంది. గత 2 రోజుల నుండి ఈ కార్యక్రమంలో అందరూ ఉన్నాం. మిగతా 2 రోజులు ఇంకా 2 రోజులు అవుతుంది. నిన్న ఒకటే 19,000 19 క్వింటాలు బియ్యం అయినాయి. 25 క్వింటాలు 25 కేజీలు 25,000 డబ్బు అయింది. మొత్తం ఈరోజు తోటి 70,000 దాటుతుంది. ఈ ముగితి గ్రామం మీరు ఆలోచన చేసి పంపించడం అంటే ఎంతవరకు ఇది ఉంది? వీళ్ళంతా మా వాళ్ళు తెలివిపరులు. కొంత ఇప్పుడు వచ్చిన మీడియా కానీ పత్రికలు కానీ టీవీలు కానీ చూసి స్పందించి మా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినారు. మా గ్రామస్తులు అందరూ మానవతా ధర్మంతో మనం కూడా ఏదో మన యోగ్యత ఉన్నంత సాయం చేస్తాము. మన ప్రభుత్వం మన సోదరులు అంతా మనం సాధ్యమైనంత వరకు అందరూ కష్టపడతామని అందరుగా ఇంతమంది మా పెద్దలల్లా ప్రోత్సాహం వలన మేము ముందుకు పోతున్నాం సార్. ఇది పరిస్థితి.